హాయ్ ఫ్రెండ్స్. జ్యోతికి బట్టలు పెట్టేవాళ్ళు రాకపోవడంతో హైమావతి చాలా బాధపడుతుంది. ఇప్పుడు పూజ ఆగితే అరిష్టమని పంతులు గారు అంటాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను బట్టలు తెచ్చానని సింహాద్రి పద్మమ్మను బట్టలు పెట్టమని చెప్తుంది ఆనంది. యామిని అడ్డుపడుతుంది. మీరు మా స్థాయి కాదు అని హైమావతి యామినిని కోప్పడుతుంది. నువ్వెవరు చెప్పడానికి అని. దేవుడిచ్చిన తోబుట్టివి అని అనుకుంటాను. బట్టలు పెట్టమని పద్మమ్మకు చెప్తుంది జ్యోతి. దీంతో పూజ పూర్తవుతుంది. ప్రోమోలో ఇప్పుడు ఉల్లిపాయలతో జ్వరం తెచ్చుకునేది ఎవరిని మోసం చెయ్యనీకి టెస్టులు చేయించేకి తీసుకుపోవాలని బయట సూర్యబాబు ఎదురు చూస్తూ ఉండు అని ఆనంది అంటుంది. నేనైతే హాస్పిటల్కి రాను అని జీవన అంటుంది. ఎందుకు రావు? వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఇంతకాలం జీవనగా ఉన్న నేను ఇప్పుడు దొంగ జీవనని అయిపోతాను. ఇంతకాలం సొంత కూతురిగా ఉన్న నేను ఈ ఇంటికి పరాయి దానిని అవుతాను. ఇవన్నీ పోగొట్టుకోవటానికి నాకు ఇష్టం లేదు అని జీవన అంటుంది. రాను అంటే కాదు, ఇప్పుడు నువ్వు రావాలి. జ్యోతమ్మను కాపాడుకోవాలి. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే రాను అని అంటుంది జీవన. చూడు, జ్యోతమ్మకి ఏదైనా అయ్యే పరిస్థితి వచ్చింది అనుకో, నేను చూస్తూ ఊరుకోను అని ఆనంది అంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.